నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు ఎడుసాఫ్ట్ ఫర్ యూ ఛానల్. ఈ సెషన్లో మనం ఎంఎస్ వర్డ్లో మ్యాక్రోస్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా చూద్దాం. మ్యాక్రోస్ అనేటివి రికార్డింగ్ టూల్స్ అండి. మీకు ఎంఎస్ వర్డ్లో ఏవైతే రిపీటెడ్ వర్క్స్ చేయాల్సి ఉంటుందో వాటిని అంతా కూడా రికార్డ్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాల్సి ఉంటే మీరు వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు మామూలుగా కాపీ పేస్ట్ చేస్తారు. కాపీ అంటే టెంపరరీగా మీ డాక్యుమెంట్ వర్కే ఉంటుంది. అట్లా కాకుండా ఎప్పటికీ పర్మనెంట్ గా ఒక వర్క్ ని, రిపీటెడ్ వర్క్ ని ఎప్పుడైనా సరే, ఏ ఫైల్లో అయినా సరే, ఏ రోజైనా సరే, మీరు ఏ డాక్యుమెంట్ లో అయినా సరే మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని రికార్డ్ చేసి పెట్టుకొని ఆ పేరుని మళ్ళీ మీరు యూజ్ చేసుకుంటే ఆ వర్క్ మొత్తం రిపీటెడ్ గా మీరు చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా మళ్ళీ మీకు అది వర్క్ అవుతుంది అనమాట. సో అది ఎలానో మనం మ్యాక్రోస్ ద్వారా చూద్దాం. ఈ మ్యాక్రోస్ అనేటివి వ్యూ ట్యాబ్ కింద ఉంటాయండి. ఇవి రికార్డింగ్ టూల్స్. సో మరి ఈ వ్యూ ట్యాబ్ కింద ఉండే ఈ మ్యాక్రోస్ లో మీకు ఏమవుతుందంటే ఇట్లా మ్యాక్రో కింద క్లిక్ చేసినప్పుడు రికార్డ్ మ్యాక్రో అని వస్తుంది. రికార్డ్ మ్యాక్రో అన్నప్పుడు మీరు చేసే వర్క్ ఆ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీరు చేసే వర్క్ అంతా కూడా రికార్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెటర్ ప్రిపేర్ చేయాలి. అది రెగ్యులర్ గా ఆ ఫార్మాట్ అనేది మీకు ఫిక్స్డ్ గా ప్రతిసారి అవసరం అవుతుంది అనుకుందాం. మరి దాన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటాను. నేను ఆ ఫార్మాట్ ని రికార్డ్ చేసి పెట్టుకుని ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు రీయూజ్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు రికార్డ్ మ్యాక్రో అనగానే ఇక్కడ మ్యాక్రో 1, మ్యాక్రో 2 ఇలా మామూలుగా నేమ్ వస్తుంది. మీరు నేమ్ మార్చుకోండి. నేను లెటర్ అని ఇస్తున్నాను. సో నాకు కావాల్సిన లెటర్ ఫార్మాట్ అది. మరి ఈ లెటర్ అనే మ్యాక్రో నేమ్ కి మీరు షార్ట్ కట్ కీస్ ఇవ్వచ్చు, కీబోర్డ్ షార్ట్ కట్ కీస్, లేదంటే బటన్ కూడా పెట్టుకోవచ్చు క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో. నేను బటన్ పెడతాను, కీబోర్డ్ షార్ట్ కట్ రెండు పెట్టుకుంటాను. లేదంటే మీరు షార్ట్ కట్ కీ యూజ్ చేయకపోయినా కానీ పర్లేదు, షార్ట్ కట్ కీ బటన్ పెట్టకపోయినా కానీ పర్లేదు. నేను రెండింటిని ఎలా పెట్టాలో ఒకసారి చూపిస్తాను. బటన్ అనుకోండి, ఇప్పుడు లెటర్ అని ఇచ్చాం కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు వర్డ్ ఆప్షన్స్ అని వస్తుంది. ఇక్కడ చూడండి లెటర్. ఓకే, దీన్ని యాడ్ చేసుకోండి. దేంట్లోకి యాడ్ చేస్తున్నారు? క్విక్ యాక్సెస్ టూల్ బార్ లోకి యాడ్ చేస్తున్నారు. యాడ్ అంట. సో ఓకే అనేవగానే ఆ యొక్క ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో లెఫ్ట్ సైడ్ మీకు కార్నర్ లో ఇలా ఇక్కడ వచ్చేసింది. ఓకే, నేను బటన్ ఇచ్చాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు రికార్డింగ్ అనేది జరుగుతూ ఉంది. టు ది ఇట్లా ఒక లెటర్ ప్రిపేర్ చేస్తున్నాను. టు ది మేనేజర్ ఎడుసాఫ్ట్ లెర్నింగ్ సిస్టమ్స్. ఇది రెగ్యులర్ గా వాడే ఫార్మాట్ అనుకుందాం. సబ్జెక్టు సంథింగ్, సబ్జెక్ట్ సబ్ అని ఏదో ఒక సబ్జెక్టు ఇద్దాం. అండ్ కింద రెస్పెక్టెడ్ సర్, ఇది నార్మల్ గా ఇస్తారు. ఈ మధ్యలో మ్యాటర్ ఏదైనా సరే మీరు టైప్ చేసుకోవచ్చు. చివరిగా అంటే లైక్ సార్ దిస్ ఈస్ సంథింగ్, మీ ఇష్టం, ఏ మ్యాటర్ అయినా సరే మీరు పారాగ్రాఫ్ వైజ్ ఇట్లా రాసుకొని లాస్ట్ లో మీరు థ్యాంకింగ్ యూ సార్, థ్యాంకింగ్ యూ సార్ అని ఇచ్చేసి ఇట్లా మీ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చుకుందాం అనుకుందాం. అట్లనే ఇటు రైట్ సైడ్ మీకు సంథింగ్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఇట్లా సంథింగ్ ఈ నేమ్ ఇటు సైడ్ ఇవ్వాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాకెట్స్ ఇటు సైడ్. ఓకే, ఇక పైన డేట్ అండ్ టైం కూడా ఇవ్వాలి అనుకుందాం. లైక్ ఇట్లా 2కి ఎదురుగా డేట్. ఇప్పుడు మీరు చేసే వర్క్ అంతా రికార్డ్ అవుతూ ఉంది. ఇక్కడ ప్లేస్. ఇప్పుడు నేనేం చేస్తాను, మ్యాక్రోలోకి వెళ్ళి స్టాప్ రికార్డింగ్ అంటాను. సో ఆటోమేటిక్ గా మీరు చేసిన వర్క్ అంతా కూడా రికార్డ్ అయిపోయింది. సో అది ఇక్కడ బటన్ లాగా కూడా ఉంది. ఓకే, మీరు కీబోర్డ్ షార్ట్ కట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రికార్డింగ్ అనేది జరిగిపోయింది కాబట్టి మీరు ఈ ఫైల్ ని ప్రస్తుతానికి క్లోజ్ చేద్దాం. మీరు ఇది సేవ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లోజ్ చేద్దాం. లేదంటే క్యాన్సిల్ చేసి Ctrl+N, లేదంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ కొత్తది తీసుకుందాం. ఇప్పుడు మీరు జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఆ లెటర్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసిందండి. అఫ్ కోర్స్ మీరు ఈ డేట్, ప్లేస్ ఇవి పైన ఇవి ఇచ్చిన తర్వాత ట్యాబ్ ప్రెస్ చేశారు అంటే కొన్ని రికార్డింగ్స్ యాజ్ ఇట్ ఈస్ గా దొరుకుతాయి అనేది ఏం లేదు. కొన్ని మిస్టేక్స్ అది రికార్డ్ చేసేటప్పుడు కోడింగ్ అనేది
ఇచ్చుకుంటుంది. అంటే లైక్ మీరు ఫాంట్స్ ఇట్లాంటివి యూజ్ చేసేటప్పుడు అంటే రకరకాల డిజైన్స్ ఇట్లాంటివి పెట్టేటప్పుడు కొన్ని మిస్ అవుతాయి రికార్డింగ్ లో కూడా. ఓకే, మొత్తానికి రిపీటెడ్ వర్క్స్ అయితే ఈ విధంగా చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడే కాకుండా సపోజ్ మళ్ళీ సేమ్ ఇదే మ్యాటర్ అనుకుందాం, ఇదే మ్యాటర్ ఇంకొక కింద కూడా కావాలి అనుకుందాం, లేదంటే రేపు వచ్చారు రేపు కావాలి. మరి ఇప్పుడు మ్యాక్రో ఇక్కడ వ్యూ మ్యాక్రోస్ అని ఉంది. ఇక్కడ చూడండి లెటర్ రన్ అనగానే మీకు అది రన్ అవుతుంది. మీరు ఏదైతే వర్క్ చేశారో అదంతా కూడా రన్ అవుతుంది. ఓకే, అట్లనే ఇక్కడ ఇంకొక వర్క్ చేద్దాం. ఇప్పుడు చూడండి మ్యాక్రోలోకి వెళ్తాను, రికార్డ్ ఏ మ్యాక్రో. ఇప్పుడు మ్యాక్రో 1 అని మళ్ళీ రావడం జరిగింది. నేను కీబోర్డ్ షార్ట్ కట్ ఇస్తున్నాను. ఇక్కడ మ్యాక్రోకి నేమ్ ఎడూసాఫ్ట్ అని పేరు పెడుతున్నాను. కీబోర్డ్ షార్ట్ కట్ అసైన్ చేద్దాం. ఓకే, కీబోర్డ్ షార్ట్ కట్ ఇక్కడ చూడండి ప్రెస్ న్యూ షార్ట్ కట్ కీ అంటుంది. అంటే మీరు ఏదైతే కీబోర్డ్ లో ప్రెస్ చేస్తారో అది ఇక్కడ వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఎస్ అన్నాను అనుకోండి, అది ఆల్రెడీ చూడండి కరెంట్లీ అసైన్ టు ఫైల్ సేవ్, ఫైల్లో సేవ్ చేసేదానికి ఈ షార్ట్ కట్ ఆల్రెడీ అసైన్ చేస్తున్నారు. అసైన్ చేస్తున్న వాటిని మీరు యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ సి అన్నారు, అది కూడా అసైన్ అయిపోయి ఉన్నది. అట్లా కాకుండా ఇప్పుడు లైక్ నేను కంట్రోల్ ఆల్ట్ ఈ అంటాను అనుకుందాం. అంటే లేని కీవర్డ్ కంట్రోల్ పట్టుకున్నాను, ఆల్ట్ పట్టుకున్నాను, ఈ అన్నాను, కంట్రోల్ ఆల్ట్ ఈ, లేదంటే కంట్రోల్ షిఫ్ట్ అట్లాంటివి కూడా యూజ్ చేసుకోండి మీ కంఫర్ట్. అంటే లేనిది మాత్రం యూజ్ చేయాలి. కంట్రోల్ ఆల్ట్ ఈ అన్నాను. ఓకే, అసైన్ అన్నాను. ఓకే, దీన్ని అసైన్ అన్న తర్వాత క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు రికార్డింగ్ అనేది జరుగుతుంది. లైక్ ఎడూసాఫ్ట్ లెర్నింగ్ సిస్టమ్స్, ఇది మనకి ఏమైంది సైజు మనకి నచ్చిన సైజు కావాలి. హోమ్లోకి వెళ్ళాను, షిఫ్ట్ అండ్ చివరి వరకు సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను సైజ్ పెంచుకుంటున్నాను. ఓకే, సంథింగ్ లైక్ 20 పెట్టాను ప్రతిసారి అది అనుకుందాం. అట్లనే ఏరియల్ బ్లాక్ కావాలనుకున్నాను, అట్లనే లైక్ అండర్లైన్ కావాలనుకున్నాను, బోల్డ్ కావాలి అనుకున్నాను. ఇది నాకు కావాల్సింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ వ్యూలోకి వెళ్ళి ఇప్పుడు రికార్డింగ్ ని స్టాప్ చేయాలి. కంట్రోల్ ఎన్ యూజ్ చేసి కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో మన షార్ట్ కట్ కీ ఏంటి, కంట్రోల్ ఆల్ట్ ఈ. చూడండి నేను కంట్రోల్ ఆల్ట్ ఈ అనగానే అది వచ్చేసింది. కంట్రోల్ ఆల్ట్ ఈ ఎప్పుడైనా సరే మీరు దాన్ని రిపీటెడ్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అట్లనే చాలా రిపీటెడ్ వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొరపాటున ఎక్కడైనా సరే డాక్యుమెంట్ లో లైక్ ఇట్లా నెంబర్లు ఇచ్చేస్తున్నారు అనుకుందాం, ఏదైనా వర్క్ ముందరగానే చేస్తున్నారు. మరి వీటికి లైక్ బ్రేసెస్ మర్చిపోయారండి. రికార్డ్ మ్యాక్రో అగైన్ అసైన్ చేస్తున్నాను. ఈసారి కంట్రోల్ ఆల్ట్ క్యూ. ఓకే, అసైన్ చేస్తున్నాను. ఓకే, క్లోజ్. ఇప్పుడు ఏం చేస్తామంటే హోమ్ అంటే ముందరికి వెళ్ళాము అని అర్థం. ఇప్పుడు ఒక బ్రాకెట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కీబోర్డ్ లో ఎండ్. ఓకే, ఇప్పుడు ఇంకొక బ్రాకెట్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు డాట్ అంటాను. ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడు ఏం చేశానంటే స్టాప్ రికార్డింగ్. ఇప్పుడు కర్సర్ మీరు ఇక్కడ పెట్టండి. మనం యూజ్ చేస్తుంది కంట్రోల్ ఆల్ట్ సంథింగ్ దీన్ని, లేదంటే ఇక్కడికి వచ్చినా కానీ వ్యూ మ్యాక్రో, ఇక్కడ మ్యాక్రో 1 కదా, దాని పేరు మార్చలేదు మనం, రన్ అందాం. చూడండి ఆటోమేటిక్ గా మీకు అది రన్ కావడం జరిగింది. సో ఇట్లా ప్రతిసారి అక్కడికి వచ్చి ఆ షార్ట్ కట్ కి ఇచ్చినా కానీ, లేదంటే మీరు అది రన్ చేసినా కానీ ఇది రన్ అయిపోతూ ఉంటుంది. ఈ రికార్డింగ్స్ అన్ని కూడా ఎట్లా జరుగుతాయంటే విజువల్ బేసిక్ కోడింగ్ లో ఇది చేసుకుంటుందండి. మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ మ్యాక్రోస్ లోకి వెళ్ళి కోడింగ్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఏదైనా సరే తీసుకోండి, దాని కోడింగ్ ఎలా రాసింది అనేది మీరు ఎడిట్ లోకి వెళ్తే తెలుస్తుంది. చూడండి ఇది ఎడిటింగ్, ఇది విజువల్ బేసిక్ మ్యాక్రో కోడింగ్ అన్నమాట. చూడండి మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్స్, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళదే ఈ ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, లేదంటే విజువల్ బేసిక్ కావచ్చు. కాబట్టి విజువల్ బేసిక్ కోడింగ్ ను వాడి వాళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. చూడండి ప్రతి దానికి ఎడూసాఫ్ట్ అనే దానికి ఒక కోడ్ ఉంది, బిఆర్ఈ అనే దానికి ఒక కోడ్, ఇవన్నీ కూడా మాడ్యూల్స్ అంటారనమాట. వీటిల్లో అది కోడింగ్ రాసి పెట్టేసింది ప్రతి దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ చివరన లెటర్ దగ్గర లాస్ట్ లో విజువల్ బేసిక్ కోడింగ్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. లైక్ ఎంఎస్జి బాక్స్ అనేది ఒకటి ఉంటుంది, మెసేజ్ ని డిస్ప్లే అవుతుంది.
లెటర్ టైప్ ది బాడీ అంటాను. అంటే లెటర్ అయిపోయింది, బాడీని టైప్ చేయండి అని ఒక మెసేజ్ చివరన ఇస్తున్నానండి. ఎంహెచ్జి బాక్స్ మీకు విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లో ఇలా ఇచ్చాను. ఓకే, విత్ ఇన్ డబుల్ కొటేషన్స్. రైట్, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, లెటర్ ని ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేయడం అంటే మ్యాక్రోస్ లోకి వెళ్ళి వ్యూ మ్యాక్రో ఏంటది, లెటర్ రన్ అన్నప్పుడు చూడండి ఆ మ్యాటర్ మొత్తం వచ్చింది, టైప్ ది బాడీ అనే మెసేజ్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా మీరు మ్యాక్రోస్ లో రికార్డింగ్ అనేది చేసుకొని ఎప్పుడైనా సరే రీయూజ్ చేసుకోవచ్చు. మరి ఆ విజువల్ బేసిక్ కోడింగ్ అనేది మీరు నేర్చుకోవాలి అంటే విజువల్ బేసిక్ అనే సపరేట్ లాంగ్వేజ్ ఎడుసాఫ్ట్ 4U లో యూట్యూబ్ ఛానల్లో కూడా విజువల్ బేసిక్ కోడింగ్ ఉంది. అట్లనే ఎక్సెల్ లో కూడా, అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో కూడా VBA ప్రోగ్రామింగ్ ఎలా చేయాలనేది కూడా మీకు చాలా వీడియోస్ లో చెప్పున్నా, వాటిని కావాల్సింటే మీరు ఫాలో కావచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.